హే గాయ్స్, ఈరోజు మనం రమణలింగేశ్వర స్వామి ఆశ్రమానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే 2000 శివలింగాలకి పైగా ప్రతిష్ఠించారంట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం మనం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. ఈ ఆశ్రమాన్ని రమణేశ్వరం ఆశ్రమం మరియు గోల్డెన్ శివలింగం టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది యాదాద్రికి దగ్గరలో ఉన్న భువనగిరి అనే డిస్ట్రిక్ట్లో ఉంది. హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రన్స్లోనే మనకి ఒక గోశాల అయితే కనిపిస్తుంది. దాని పక్కనే గోమాత యొక్క చిన్న గుడి అయితే ఉంటుంది. అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎంట్రన్స్లో. ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3 అడుగుల బంగారు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ శివలింగానికి ఏంటంటే నిత్య అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ శివలింగమే ఈ రమణేశ్వరం యొక్క ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ ఆశ్రమం ఎంట్రీలో అయితే మనకి ఒక ధ్యాన మందిరం కనపడుతుంది. మెడిటేషన్ హాల్. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది లోపల. మెడిటేషన్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి హ్యాపీగా అక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చంట. ఇదే ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్. చూడండి ఎంత బావుందో. ఇది ఆల్మోస్ట్ 143 ఎకరాల స్థలంలో అయితే నిర్మించారంట ఈ ఆశ్రమాన్ని. ప్రధాన ఆలయం ఎంట్రన్స్‌లోనే మనకి ఋషిలింగాలు ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచాయి. ఈ ఋషిలింగాలకు మరోవైపున రకరకాల దేవతా విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ రకరకాల శివలింగాలను ప్రతిష్ఠించారు. రాగి శివలింగమని, ఇత్తడి శివలింగమని అలా రకరకాల లోహాలతో చేసిన శివలింగాలనైతే ప్రతిష్ఠించారు. ఒక్కో శివలింగానికి ఒక్కో అభిషేకం అయితే జరుగుతుందంట. ఈ ఆశ్రమము 143 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం వలన కొంతమందికి కాలినడకతో వెళ్ళాలి అంటే కష్టంగా ఉండొచ్చు. సో అలాంటి వారి కోసమైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇదే సువర్ణలింగేశ్వర దర్బార్. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటిగా
నిర్మించిన 3 అడుగుల బంగారు శివలింగం. దీనికి నిత్యాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి 200కి పైగా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. అసలు ఆ విగ్రహాల్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. నిజంగా చాలా చాలా పీస్ ఆఫ్ మైండ్‌గా ఫీల్ అవుతారు. ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే, ఆ ఆశ్రమంలో అంత ప్రశాంతత అయితే దొరుకుతుంది. ఇన్ని విగ్రహాలని ఒకే చోట అట్ ఏ టైమ్ నా లైఫ్‌లో నేనైతే ఎక్కడా చూడలేదు. నాకైతే చాలా చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసంతా. ఈ ఆశ్రమంలో మనం ఎటువైపు చూసినా కూడా మనకి శివలింగాలే దర్శనమిస్తాయన్నమాట. అదే ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత. ఈ ఆశ్రమం ఏంటంటే ఇంకా కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ అనేది పూర్తవ్వలేదండి. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. పూర్తయినంత వరకు మనకి ఎంట్రీ ఇస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. పూర్తవని వాటికి మాత్రం ఎంట్రీ అనేది మనకి ఇవ్వట్లేదు. లోపలికి పంపించడం అనేది జరగట్లేదు.
కనపడుతున్న అండర్ కన్‌స్ట్రక్షన్ గుడిలో బాబా యొక్క బంగారు విగ్రహాన్ని మరియు బంగారు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంటండి ఇంకా 2 మంత్స్‌లో. ఇదే జలలింగాల దర్బారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 200కి పైగా శివలింగాలు నీళ్ళల్లో అయితే ఉంటాయండి. ఇక్కడేంటంటే వీటికి నిత్య అభిషేకం అనేది జరుగుతూనే ఉంటుంది అంట. ఇదే వీటి యొక్క ప్రత్యేకత. దీన్ని చూస్తే మనకెలా ఉంటుంది అంటే రామేశ్వరాన్ని దర్శించుకున్న ఫీలింగే వస్తుంది మనకి. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇది. నాకైతే ప్రత్యేకంగా చాలా చాలా నచ్చిన ప్లేస్ అంటే ఇదే అండి. మొత్తం ఆశ్రమంలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వెన్‌లాస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.
ఇక్కడ మీరు ఆవులకి మేత పెట్టాలి అంటే రూ. 50 అనేది తీసుకొని, మీకు వాటికి సంబంధించిన మేత అయితే ఇస్తారండి. సో, మీరు మేత వేయొచ్చు వాటికి.